అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణలు గురుకులాలలో విద్యార్థుల యొక్క మరణాలకు సంబంధించి. ప్రధానంగా మరణాలే కాకుండా ఫుడ్ పాయిజన్ కేసులు కూడా విపరీతంగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో చాలా ఘటనలు ఇలాంటివి వచ్చాయి బయటికి. అయితే అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి కేసులు ఇంతగానం రాలేదు. కానీ ఒక్క సంవత్సర కాలంలోనే వస్తున్నందుకు ఇప్పుడు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తం ఉంది, లేదు అంటే ఇతర వేరే రాజకీయ నాయకుల యొక్క హస్తం ఉంది అనేటువంటిది ప్రధాన ఆరోపణ అధికార పార్టీ ఇతర పార్టీల మీద వేస్తుంది, ప్రతిపక్ష పార్టీల మీద. ప్రతిపక్ష పార్టీలు వీళ్ళు ఇంత అసమర్థతగా పరిపాలనిస్తున్నారు, అందుకే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్తున్నారు. ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒకసారి దీంట్లోకి మనం డెప్త్గా వెళ్తే జనరల్గా హాస్టళ్లలో గురుకులాలలో హాస్టళ్లలో సప్లై అయ్యేటువంటి బియ్యం కానీ మన గవర్నమెంట్ స్కూల్స్లలో సప్లై అయ్యేటువంటి బియ్యం కానీ ఈ రెండింటికి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం నుంచి సరఫరా అనేది జరుగుతుంది. సో ఈ బియ్యం పక్కకు పెడదాం. బియ్యం అనేది రెండిట్లలో వస్తుంది, కానీ స్కూళ్ళల్లో ఈ ఇన్సిడెంట్ జరగట్లేదు, హాస్టళ్ళలో జరుగుతుంది. తర్వాత నీట్నెస్. ఈ హాస్టళ్ళల్లో ఎప్పటియో తీసుకొచ్చినటువంటి స్టోరేజ్ కూరగాయలు కానీ లేదంటే తక్కువ ధరకు బయట దొరికేటువంటి నాసిరకం కూరగాయలు కానీ ఇతర మెటీరియల్కి సంబంధించి ఫుడ్ మెటీరియల్ తీసుకొచ్చి పెట్టడం ద్వారానైనా ఇది జరిగి ఉండాలి. జనరల్గా అంటే స్కూళ్ళల్లో చూసుకుంటే స్కూళ్ళల్లో కూడా తెస్తారు, కానీ స్టోరేజ్ అనేది ఉండదు. వాళ్ళు మోస్ట్లీ డైలీ కర్రీస్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకురావడం అనేది జరుగుద్ది. తర్వాత కర్రీస్ కూడా డైలీ మిగిలితే పాడేయడము అలాంటివి చేస్తారు. కానీ హాస్టళ్ళల్లో నేను ఈ మధ్య కాలంలో కూడా నా దగ్గర ఒక పేరెంట్ చెప్పింది ఏంటంటే నిన్న మొన్నటి కూరలు కూడా మిగిలిన వాటిని పిల్లలకు పెడుతున్నారు అనేటువంటి వాదన అనేది నా దృష్టికి వచ్చింది. అంటే ఇలాంటివి జరగడం వల్ల ప్రధానంగా ఈ ఫుడ్ పాయిజన్ అనేటువంటిది కారణం కావచ్చు. అయితే మరోవైపు ఇంకో కోణంలో చూస్తే కూడా ఈ నాసిరకమైనటువంటి మెటీరియల్ అనేది ఫుడ్ మెటీరియల్ అనేది గతంలో ఈ సంవత్సరం కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే హాస్టళ్ళు అదే అధికారులు అదే వర్కర్లు ఉన్నారు. గతంలో కూడా సేమ్ ఇదే విధంగా నాసిరకమైనటువంటివి తక్కువ ధరకు దొరికేటువంటివి తీసుకొచ్చి పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అప్పుడు కామనే, కానీ అప్పుడు ఆ ఘటనలు జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి అని అంటే ఒక ఛాన్స్ అయితే ఉంది. మేబీ ఏదైనా ప్రతిపక్ష పార్టీలు ఏవైనా ప్రధానంగా ఇవి చేసేటువంటి అవకాశం ఉందా అని అదైనా కావచ్చు. లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా ఏమని చెప్పిందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటిది ఆయన హస్తం కూడా ఉండొచ్చు అనేటువంటిది కూడా వాళ్ళు అంశాన్ని లేవనెత్తారు. మేబీ అంటే అవి ఉండొచ్చు అని అనట్లేదు, కానీ ఉండే ఛాన్స్ అయితే ఉండొచ్చు. దాన్ని మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే గతంలో నుంచి సేమ్ ఇదే ప్రాసెస్ అనేది నడుస్తూ ఉన్నా కూడా గతంలో జరగలేదు, ఇప్పుడైతే జరుగుతుంది. కాబట్టి మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్, మేబీ ఇట్ హ్యాపెన్స్. అయితే మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను గురుకులాలు సందర్శిస్తా, నేను గురుకులాలకు వెళ్తాను అని అంటే ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పి అధికార పార్టీ పైన వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టడము, తర్వాత సోషల్ మీడియా ద్వారా స్పందించడము, ఈ విధంగా వాళ్ళు అధికార పార్టీ పైన మాట్లాడుతున్నారు. అయితే ఇందులో కామన్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయ కోణం పక్కన పెడితే సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలే హాస్టళ్లలో చదువుకోవడానికి వెళ్తుంటాయి. అలాంటి హాస్టళ్లలో ఈ విధమైనటువంటి నాసి రకమైనటువంటి ఫుడ్ వాడడం ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఆ నాసి రకమైన ఫుడ్ అధికారులు కావచ్చు, వర్కర్లు కావచ్చు, ఇంకెవరి ప్రలోభంతోటైనా జరగవచ్చు. కానీ ఇవన్నిటిని కంట్రోల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. వాళ్ళకు ప్రజలందరూ ఓట్లేసి తీసుకొచ్చింది కేవలం మూసీ నది ప్రాజెక్టులు తీసుకురావాలనో, లేకపోతే ఏడాది గడిచింది పరిపాలన మొదలై అని చెప్పి సంబరాలు చేసుకోవాలనో మాత్రమే కాదు. ఇటువంటివి జరుగుతున్నా కూడా వాటిని అరికట్టాలని చెప్పేసి వారికి అధికారం అనేది ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు వాడుకోకపోవడము, ఇలాంటి వాటిని అరికట్టకపోవడమే అది కూడా ప్రధానంగా ఒక కారణం. కాబట్టి అధికార పార్టీ వాళ్ళు ఏదో కుట్ర చేశారు, వీళ్ళేదో కుట్ర చేశారు అనేది ఒక కోణంలో మాట్లాడడం పక్కన పెడితే పేద విద్యార్థులకు నష్టం జరుగుతుంది, వారు చనిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి
వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టండి. అధికారులు ఎవరైతే అధికారులు కానీ వర్కర్లు కానీ ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మీరు చట్టాలు తీసుకురండి. లేదంటే మీరు ఆ విధమైనటువంటి పరిస్థితులు అనేటివి తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళండి. అంతేకాని వాళ్ళని కంట్రోల్ చేయలేక వేరే పార్టీల మీద వేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాము, అధికారంలో ఉన్నాం. కాబట్టి ఒకసారి ప్రజల తరపున, విద్యార్థుల తరపున నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, రాష్ట్రం అంతటా ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు, వెంటనే ఆ ఖాళీలను భర్తీ చేయాలి. అలాగే ఇతర సిబ్బంది కూడా ఉంటారు, ప్రభుత్వ సిబ్బంది, వాళ్ళకు కూడా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చి ప్రతి జిల్లాలో కానీ ప్రతి మండలాల్లో కానీ ఈ గవర్నమెంట్కి సంబంధించిన కేజీబీలు, రెసిడెన్షియల్ ఇటువంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఇవి కాకుండా సంక్షేమ హాస్టల్ కూడా ఉన్నాయి. వాటిల్లో ఎంక్వైరీలు చేయించాలి ఇమీడియట్లీ. ఎవ్రీ మంత్కి ఒక్కసారైనా కనీసం ఆ మండలంలో ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీం వెళ్ళాలి. ఆ విధంగా చర్యలు చేపట్టాలి. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఒక జీవో ఇస్తున్నామని చెప్పింది. ఏంటంటే ఒక వార్డెన్, అందులో ఒక సిబ్బందిని వాళ్ళని పెట్టి కమిటీ చేస్తాను. వీళ్ళు ఉన్నప్పుడే కదా ఈ ఘనకార్యాలన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ వీళ్ళనే పెట్టి నేను కమిటీ చేస్తా అంటే మళ్ళీ ఇప్పుడు అది చేసినటువంటి వాళ్ళకే మళ్ళీ ఇప్పుడు అది అప్ప చెప్తే ఏమైందంటే దొంగలకే సర్ది కట్టినట్టు అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకే ఇతర వార్డెన్ల మీద చర్యలు తీసుకోండనో లేకపోతే యాక్షన్ తీసుకోండనో, హాస్టల్లను పర్యవేక్షించండనో అంటే అక్కడ సమస్యలు ఉంటే వాళ్ళు ఎందుకు బయటికి చెప్తారు? వాళ్ళు చెప్పరు కదా. వాళ్ళు ఒకటే సమస్యలు బయటికి రాకుండా చేస్తారు. ఇలాంటివి మళ్ళీ ఇదే నాసిరకమైనటువంటి వాడి ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి. కాబట్టి వీళ్ళని కాదు, ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు లేదంటే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్స్ కొంతమందిని తీసుకోవడమా, లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ కొంతమందిని తీసుకోవడమా, లేదా స్పెషల్గా రిక్రూట్ చేసుకోవడమా, అలాంటివి చేసి ఇప్పుడు పూర్తిగా ఈ ఫుడ్కి సంబంధించినటువంటిది ప్రతి హాస్టళ్లలో వీళ్ళు తనిఖీలు చేపట్టి మోస్ట్లీ వాళ్ళకి పౌష్టికాహారం అనేది తీసుకొచ్చే విధంగా, అలాగే నూతనంగా కొత్త మెనూ తీసుకొచ్చారు, దాన్ని కూడా పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.